నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్ జనసేన చీఫ్, అట్లాగే ప్రస్తుతం రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి 2014 నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. చాలా రకాలుగా అన్నీ చూసాము. దాదాపు 10 సంవత్సరాలు ఓపిక పట్టాడు ఆయన, విమర్శలన్నీ తట్టుకున్నాడు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఆయన అనుకున్నది సాధించాడు. జనసేన పార్టీకి దాదాపు 100% స్ట్రైక్ రేటు భారతదేశంలో ఏదైనా ఉందా ఒక రాజకీయ పార్టీ అంటే అది జనసేన అని చెప్పచ్చు. పోటీ చేసిన 21 స్థానాల్లో అసెంబ్లీ 21 గెలిచారు. అట్లాగే 2 పార్లమెంటు స్థానాలు కూడా జనసేన కైవసం చేసుకుంది 2024 లోక్సభ ఎన్నికల్లో. పవన్ కళ్యాణ్ తాను చెప్పాలనుకున్నదంతా కూడా ఎక్కడ దాచకుండా ఓపెన్గా ఉంటాడు. ఏం చేయాలనుకున్నా అనేది కూడా క్లియర్గా చెప్తాడు ఆయన. అంతా కూడా ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంటుందో ఆయనలో కూడా అంటూ కూడా ఆయన్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తులు చెప్తుంటారు. అది చాలామందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చి ఆయన దగ్గరే గత 10 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు. కేంద్రంలో బీజేపీకి లేదా ఎన్డీఏ ప్రభుత్వానికి సరైన సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికీ కూడా దాదాపు జనసేన 2 పార్లమెంట్ స్థానాలనే కాకుండా తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తులో కూడా కీలక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పచ్చు. సో టీడీపీ ప్లస్ జనసేన ఇవి గెలుచుకున్న లోక్సభ స్థానాలన్నీ కూడా ప్రస్తుతానికి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా మద్దతు తెలుపుతున్నాయి. సో ప్రభుత్వం కూడా అక్కడ స్టేబుల్గా ఉండడానికి కూడా కారణం ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్లస్ జనసేన అని చెప్పచ్చు. కీ రోల్ పవన్ కళ్యాణ్ అని చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ ఎక్కువ సనాతన ధర్మ గురించి మాట్లాడుతూ వస్తుంటాడు. ఆయనకి దైవభక్తి ఎక్కువ. అలా అని చెప్పి ఒక మతానికో లేదా ఒక కులానికో అని ఆయన ముద్ర వేయలేము. ఎందుకంటే ఆయన భార్య క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తి. అట్లాగే ఆయన ఎన్నికల ప్రచారం అప్పుడు కూడా ముస్లింలకి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాను కాబట్టి ముస్లింలకి ఎక్కడ అన్యాయం జరగనివ్వను, నాకు వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది వచ్చినా ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా మొట్టమొదటి నిలబడే వ్యక్తి నేనే అనుకుంటూనే ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన వ్యక్తి పవన్ కళ్యాణ్. కాకపోతే ఎక్కువ మంది ఫోకస్ ఎక్కువ ఎందుకు ఉంటుందంటే సనాతన ధర్మ గురించి, ఆయన పార్టీ లోగో గురించి, లేదా ఆయన ఎన్నికల ప్రచారంలో ఉపయోగించిన వారాహి ప్రచార రథయాత్ర గురించి. కానీ ఆయన ఎప్పుడు గత రాజకీయాలు పెట్టక ముందు నుంచి కూడా ఈ ఆంజనేయ స్వామి దీక్ష అనేది వాళ్ళ కుటుంబీకులందరూ కూడా చేస్తూ వస్తూనే ఉన్నారు, చిరంజీవి దగ్గర నుంచి. కాకపోతే పవన్ కళ్యాణ్ కొండగొట్ట ఆంజనేయ స్వామిది అనేది ఆయన ఎన్నికల ప్రచారం 2009లో అప్పుడు జరిగిన ఒక ఎలక్ట్రిక్ షాక్ దాని నుంచి ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటి నుంచి కూడా ఆయన 2009 నుంచి ఈ దీక్ష ఆయన కూడా చేస్తూ వస్తున్నారు. హిందుత్వ అనే ఒక ముద్ర అయితే తెలియకుండానే పవన్ కళ్యాణ్ మీద పడింది. హిందుత్వ అనేది కూడా పవన్ కళ్యాణ్ మీద పడింది. కాకపోతే ఆ భావాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆయన సన్నిహితులు చెప్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ తండ్రి కమ్యూనిస్టు పార్టీకి సానుభూతి పడని చెప్పచ్చు. కమ్యూనిస్ట్ పార్టీకి పవన్ కళ్యాణ్లో కూడా కమ్యూనిస్ట్ భావాలు ఉండేవి. అయినా కూడా ఆయన నెమ్మదిగా తన ట్రెండ్ లేదా తన లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా మార్చుకున్నారు. ఆయనకి ఎక్కడో లోపల హిందుత్వ అనేది అయితే ఒకటి ఉంది అంటూ కూడా చెప్తూ ఉంటారు ఆయన సన్నిహితులు. ప్రస్తుతానికి ఆయన బీజేపీలో పొత్తు పెట్టుకున్నాక ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి దేవాలయాల పరిరక్షణ, దేవాలయాల భూములు ఇలాంటివన్నీ కూడా. కాకపోతే గత 2 రోజులుగా కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్టు పవన్ కళ్యాణ్కి ప్రాణహానికి ముప్పు ఉంది అన్నది ఒక కేంద్ర నిఘా సంస్థలు కొన్ని పవన్ కళ్యాణ్ని హెచ్చరించిన వార్త అయితే బాగా స్పెక్యులేట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ 2019లో కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా పొత్తు పెట్టుకున్నారు, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు, కమ్యూనిస్ట్ నాయకులందరినీ కూడా కలిశారు. కమ్యూనిస్టులతో కలిశాక 2024లో బీజేపీతో పొత్తు అన్నాక ఈ 2019 నుంచి 2024 మధ్యలో పవన్ కళ్యాణ్కి ఎప్పుడైతే బీజేపీతో పొత్తు అన్నాక కూడా మావోయిస్టులు అందరూ కూడా హెచ్చరిక లేఖలు పంపించారు పవన్ కళ్యాణ్కి. అంతేకాకుండా 20, 21, 22లో అట్లాగే మళ్ళీ 23 చివరిలో కూడా పవన్ కళ్యాణ్ మీద హత్య ప్రయత్నం జరగచ్చు అన్నది కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్పినాయి. అట్లాగే బీహార్ గ్యాంగ్ అని సుపారీ వాళ్ళు చంపడానికి వచ్చారు, హత్య చేయడానికి ప్రయత్నించారు అన్నది అయితే కొన్ని కథనాలు వినబడినాయి. కొన్ని అయితే ఇంకా ఎంక్వైరీ జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి బాగా థ్రెట్ ఉంది అన్నది కేంద్ర నిఘా సంస్థలు చెప్తున్నాయి. దానికి కారణం
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అట్లాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ఆ ఎజెండా హిందుత్వ ఎజెండాకి బాగా దగ్గరగా ఉంటారని, సో హిందూ వ్యతిరేక వర్గాలు ఈయన్ని టార్గెట్ చేసినాయని కొంతమంది చెప్తుంటే, కొంతమంది పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వాళ్ళు లేదా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా టీడీపీ ఎన్డీఏ కూటమి రావడానికి కీ రోల్ పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన్ని కూడా ఆ రకంగా కూడా ఆయన వ్యతిరేక శక్తులు కొన్ని ప్రయత్నిస్తున్నాయన్నది మొత్తానికి అయితే ఏ గ్రూపు ప్రయత్నిస్తుంది అన్నదానికన్నా కూడా పవన్ కళ్యాణ్ అయితే టార్గెట్లో ఉన్నారు, హిట్ లిస్ట్లో ఉన్నారు అన్నదైతే సెంటర్ ఇంటెలిజెన్స్ పవన్ కళ్యాణ్ని హెచ్చరించింది అన్నది చెప్తున్నారు. సో ఇప్పుడు మనకి క్లియర్గా అయితే ఆంధ్రప్రదేశ్లో దాదాపు సౌత్ ఇండియా అని చెప్పచ్చు మనం, దక్షిణ భారతదేశంలోనే పవన్ కళ్యాణ్ కంపల్సరీగా ఒక హిందుత్వ ఎజెండాకి వ్యతిరేక శక్తులు ఆయన్ని టార్గెట్ చేసినాయన్నది క్లియరు, కొన్ని పొలిటికల్ పార్టీస్ టార్గెట్ చేసినాయన్నది క్లియరు. అట్లాగే ఆయన ఎప్పుడూ కూడా ఆయన అనుకున్నది ఓపెన్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి ఆయన అంటే పడని వాళ్ళు రాజకీయ నాయకులు కూడా కొంతమంది ప్రయత్నిస్తున్నారు అన్నది వార్తలు అయితే స్పెక్యులేట్ అవుతుంది. స్పెక్యులేషనే కాదు, కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా ఆయన హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో చెప్తున్నారు, నా దగ్గరికి కొంతమంది బ్లేడ్లతో వచ్చేవాళ్ళు సెకండ్ ఇస్తున్నట్టుగా బ్లేడ్లు ఇవన్నీ కూడా ప్రయత్నించారని, కొంతమంది దాడులు చేయడానికి ప్రచారంలో ప్రయత్నించారని చెప్తూ వచ్చారు. ఆయన చెప్తున్న వ్యాఖ్యలన్నిటికీ కూడా ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్టు నిఘా వర్గాలు హెచ్చరించడం ఇదంతా కూడా ఏకీభవించవచ్చు ఆ వ్యాఖ్యలతో. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ తన సెక్యూరిటీని పెంచుకోవాలి, అభిమానులు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన సినీ నటుడు కాదు, రాజకీయ నాయకుడే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా, అట్లాగే మంత్రి కూడా కొన్ని శాఖలకి. సో పవన్ కళ్యాణ్ తన సెక్యూరిటీని ఎప్పటికప్పుడు మార్చుకుంటాము, భద్రత కట్టుదిట్టం చేసుకుంటాము. అంతేకాకుండా అభిమానులు ఇప్పటిదాకా అభిమానులు ఇదంతా కూడా నడిచింది, కొద్దిగా దూరం పెట్టుకుంటే ఇవన్నీ కూడా ఆయనకు మంచిదన్నది నిఘా వర్గాలు చెప్తున్నాయి. దాదాపు ఒక రకమైన స్పెక్యులేషన్ కూడా వినబడుతుంది. దక్షిణ భారతదేశంలో బీజేపీని ముందుకు తీసుకెళ్ళటానికి పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో, అంటే 2024 అని కాదు, రాబోయే రోజుల్లో తమిళనాడు అన్నామలై అట్లాగే తెలంగాణ నుంచి కొంతమంది యూత్కి సంబంధించిన నాయకులు, ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్, కర్ణాటక నుంచి కూడా తేజస్వి సూర్య, ఇలా కొంతమంది పేర్లు వినబడుతున్నాయి. కేరళ నుంచి సురేష్ గోపి కేంద్ర మంత్రి, వీళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ వేసుకోబోతున్నారని, ఆ ప్లాట్ఫామ్లోని వీళ్ళంతా ప్రచారాలకు వెళ్తారు 2020 తర్వాత అన్నదైతే ఒక ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఏదైనా కూడా పవన్ కళ్యాణ్నే మెయిన్ టార్గెట్ వీళ్ళందరిలో, ఎందుకంటే ఒక మాస్ చరిష్మా కూడా కలిగిన నాయకుడు కాబట్టి ఆయన్నే టార్గెట్ పెట్టుకుంటారు. బీజేపీకి వ్యతిరేక శక్తులు కానీ, రాజకీయంగా ఆయన అంటే పడని వాళ్ళు కానీ, హిందుత్వ గ్రూప్కి వ్యతిరేక శక్తులు, వీళ్ళందరికీ కూడా దక్షిణ భారతదేశంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ హిట్ లిస్ట్ టార్గెట్ అవుతాడన్నదైతే తెలుస్తుంది. అట్లాగే సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా ఆయన హెచ్చరిస్తున్నాయి. సో పవన్ కళ్యాణ్ బీవేర్. అట్లాగే ఆయన అభిమానులు కూడా ఇలాంటివన్నీ వింటున్నప్పుడు కూడా కొద్దిగా ఆయనకి దగ్గరికి వెళ్ళకపోవటము, ఆయన కొన్నిసార్లు రిసీవ్ చేసుకోకపోయినా కూడా దాన్ని పెద్దగా నెగిటివ్గా వెళ్ళటం, ఇవన్నీ కూడా ఆపి ప్రస్తుతానికి ఆయన భద్రత చాలా ముఖ్యమన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుపెట్టుకుంటే, ఆంధ్రప్రదేశ్ ఆయన అట్లాగూ మోడీతో మంచి రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఏపీ డెవలప్మెంట్ కూడా ఆయన అవసరం కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.